మనం డెవలప్ చేసిన వెబ్సైట్స్ ని ఎలా సెక్యూర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది వెబ్ సెక్యూరిటీలో పార్ట్ ఇది. ఈ సిఎస్ఆర్ ప్రొటెక్షన్ అంటే క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అనమాట. ఇది చాలా చాలా డేంజర్ అండి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మీరు ఏదైనా వెబ్సైట్ కి వెళ్ళారు, ఎగ్జాంపుల్ కి బ్యాంక్ వెబ్సైట్ కి వెళ్ళి లాగిన్ అయ్యారు అనుకోండి. ఇక్కడ ప్రాసెస్ ఏమైందంటే ఆ లాగిన్ సక్సెస్ అయితే సర్వర్ మీ బ్రౌజర్ కి ఏదైనా కూకీస్ కానీ సెషన్ కానీ పంపించింది. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఎవరైనా మనీ పంపించాలన్నా ఏం యాక్షన్ చేయాలన్నా సరే ఈ బ్రౌజర్ నుంచి మీ సర్వర్ కి ఆ కూకీస్ వెళ్తాయి అనమాట. అవి ఉంటే సర్వర్ ఏమనుకుందంటే ఓకే ఇది కరెక్ట్ యూజర్ అని చెప్పేసి మీ అమౌంట్ పంపించేస్తే మనీ డెబిట్ చేసి పంపించింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇలా బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసి మళ్ళీ ఏదైనా హ్యాకర్ వెబ్సైట్ కి వెళ్ళారనుకోండి, హ్యాకర్ వెబ్సైట్ లో వాళ్ళు మీకు కనిపించకుండానే ఇంటర్నల్ గా బ్యాంక్ ఏపీఎస్ కాల్ చేస్తారు. ఈ బ్రౌజర్ లో పెద్ద ఇష్యూ ఏంటంటే నేను సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ కామ్ నుంచి ఈ బ్యాంక్ ఏపీఎస్ కాల్ చేసిన ఈ బ్యాంక్ ఏపీఎస్ కి సంబంధించిన కుకీస్ ఏవైతే ఉండే వాటిని ఆటోమేటిక్ గా పంపించి ఏ వెబ్సైట్ నుంచి పంపిస్తున్నా ఏ డొమైన్ నుంచి పంపిస్తున్నా అని నేను చెక్ చేసుకోదామంటే కుకీస్ అన్నింటి పంపించింది. అప్పుడు సర్వర్ ఏమనుకుంది కూకీ వచ్చింది కాబట్టి ఓకే ఇది కరెక్ట్ యూజర్ అని చెప్పేసి మనీ డెబిట్ చేసేది అనమాట. సో దీన్ని క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ అంటే చాలా డేంజర్ అనమాట. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఫామ్ ద్వారా ఏమైనా టోకెన్స్ పంపించుకుంటాము, అలాగే కస్టమ్ అడ్రస్ క్రియేట్ చేయడము, అలాగే కుకీస్ లో సెట్టింగ్స్ కూడా సేమ్ సైట్ అని చెప్పేసి ఇచ్చేసామంటే ఫిక్స్ అయిపోతాయండి. మన దగ్గర రియల్ టైమ్ అంటే పెయిడ్ కోర్సెస్ ఉండే ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.